రేవతి మృతితో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక నుంచి బెనిఫిట్ షోలకి రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వబోమని ప్రకటించారు. ఇక బెనిఫిట్ షోల ప్రదర్శన టైంలో హీరోలు థియేటర్ల వద్దకి వెళ్లడం కరెక్టేనా అని కోమటిరెడ్డి అడిగారు. మనిషి ప్రాణం తీస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి చెప్పారు. ఈ ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి తెలిపారు. ఇక వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నారు కదా, బాధితులకి కనీసం 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చిత్ర యూనిట్ ని కోమటిరెడ్డి కోరారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, పుష్ప 2 సినిమా రివ్యూ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వెళ్లారు. ఈ టైంలోనే అక్కడ రెస్ట్ ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో అది తొక్కిసలాట జరిగింది. అయితే అక్కడ రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో మృతి జరిగింది. అదేవిధంగా ఆమె కుమారుడు కూడా గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో విమర్శలకు దారితీసింది. అయితే ఈ ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. పత్రికా పరిణామం రిలీజ్ చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన తనను బాధించిందని కూడా చెప్పారు. రేవంత్ సంతాపం కూడా వ్యక్తం చేశారు. ఇక నుంచి ఏ ఒక్క సినిమా కూడా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని కూడా ఆయన చేసి చెప్పారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం అసలు కరెక్టే కాదు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. హీరో కానీ చిత్ర యూనిట్ కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరం. ఒక మనిషి ప్రాణం ఎలా తీస్తారు అని కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. వేల కోట్ల కలెక్షన్స్ అని చెప్తున్నారు కదా, బాధితులకు ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ సినిమా హీరోకి ప్రొడ్యూసర్కి కూడా వాళ్ళు ఆదుకోవాలని చెప్తున్నానంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పత్రికా ప్రతినిధి గారు స్పందించారు. ముఖ్యంగా చూసినట్టయితే బెనిఫిట్ షోలకు సంబంధించి ఎప్పుడు కూడా వివాదాస్పదంగానే మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సినిమా హీరో సినిమా రిలీజ్ అయిందంటే బెనిఫిట్ షోలకు అభిమానులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ముఖ్యంగా అలాంటి క్రౌడ్ ఎక్కువ ఉన్న సమయంలో హీరోలు అలా థియేటర్ వెళ్ళడం, హీరోలు చూడాలనే తాపత్రయంలో వాళ్ళంతా కూడా తొక్కిసలాటకు గురి కావడం కానీ చాలాసార్లు గతంలో జరిగాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా సమయంలో కూడా అదే జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక డెసిషన్ తీసుకోబోతుందని తెలుస్తుంది. ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వమని చెప్పి కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చెప్పడం కూడా ఇందుకు ప్రధానంగా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్టు ఘటనపై మరి ప్రొడ్యూసర్ ఏ రకంగా స్పందిస్తారు, మరి 20 లక్షల పరిమాణం ఇస్తారా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విధాలా అర్హుడని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరిలో